హలో, వెల్కమ్ టు మహి మీడియా. రాష్ట్రంలో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కొంత అలకలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కాళేశ్వరం విషయంలో కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ప్రత్యక్షమైన అంశాలు. వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ కమిటీ జనరల్ సెక్రటరీ సంధ్యా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క చెప్పండి. రాష్ట్రంలో అనేక అంశాలు తెర మీదకి వస్తుంటాయి. కాళేశ్వరం విషయంలో ఎంక్వైరీ జరుగుతుంటే మరోవైపు మంత్రివర్గ విస్తరణలో కొంత అలకలు చోటు చేసుకున్న పరిస్థితులు ఏమంటారు? అదే అమ్మా, ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు ఇవన్నీ అన్నప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి వ్యక్తి ఎవరు శాశ్వతం కాదు. ఇప్పుడు మీరు ఇవాళ ఈ మీడియాలోనే రేపు ఇంకో మీడియాలో ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు ఆ కాళేశ్వరం కలెక్షన్ నడుస్తుంటది, ఇక్కడ మంత్రులు వాళ్ళక అంటే కొంతమంది ఆశిస్తారు. ఆశించడం తప్పులేదు, వాళ్ళకు తగ్గది ఇంకా వేరే దగ్గర కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం ఆలోచిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ సామాజిక న్యాయం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనము ఏ సామాజిక వర్గానికి, అన్ని సామాజిక బలహీన వర్గాల వారికి పెద్దపీట వేయాలి అనే నినాదం ఉంది. కాబట్టి జాతీయ పార్టీ కాబట్టి ఒక పెద్దన్న పాత్ర వహిస్తుంది. కాబట్టి కొంచెం ఆలస్యమైన అందరు ఉంటారు. అలకలు అనేది ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలు అలుగుతాం, దాంట్లో ఏముంది, పెద్దగా తప్పేం లేదు కదా. అట్లా అని చెప్పేసి వీళ్ళు అరువులు వీరు అరువులు కాలేదు ఏం లేదు. అందరు అరువులే, అందరికీ వస్తాయి. చిన్న పెద్ద అందరికి ఈరోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చి, కొంతమందికి మంత్రులు అయ్యే అవకాశం ఉంది, కొంతమంది చైర్మన్లు వచ్చినాయి, కొంతమంది మళ్ళాగా పిసిసి కార్యవర్గం వచ్చింది. అందరికి వివిధ నుంచి అందరికీ వస్తాయి. 1-2 రోజులు సరే, దాన్ని మనం భూతద్దలు పెట్టి చూసి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష రాజకీయాలకు తెరదిస్తుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏమంటారు? అవి కామన్. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఏదైనా తప్పు చేసిన వాళ్ళని మనం ఏదైనా ఎత్తి చూపితే వాళ్ళు మాట్లాడే మాటలు అవే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి ఆగిపోయింది? ఇప్పుడు గాడిలో పడింది. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డు విషయం కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ అన్ని చేస్తూనే ఉన్నాం. మెల్లమెల్లగా అన్ని స్టార్ట్ చేస్తున్నాం, అన్ని ముందుకు వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడగానే ఊరికేది వాళ్ళ ఏంగానే మనకి వాళ్ళు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలో ఏం చేయాలో మాకు తెలుసు. వాళ్ళతో చెప్పించుకునేంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే వాళ్ళే కరెక్ట్ ఉండి వాళ్ళే చక్కగా ఉంటే మాకెందుకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తారు? అధికారాన్ని మేము వాళ్ళలాగా వీగట్లేదు. ఇచ్చిన అధికారం ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజలకు తీసుకొని పోతున్నాము. వాళ్ళున్న చెట్టుకు రాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఏదేదో అంటుంటారు. ఏంటంటే మరి ఆ మాత్రం కూడా వాళ్ళది అనుకో ఉనికి కాపాడడానికి కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళు అంటుంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు. మనం ఎంత చేసినా, మనం ఎంత ఉన్నా ఏదో ఒక మైనస్ పాయింటే. ఎంత ప్రతిపక్షం వాడు, ఎంత అధికారంలో ఉన్నాడు, ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒక లోపాలు ఎత్తుకుతూనే ఉంటారు. లోపాలను చూసుకుంటూ సమాధానం చెప్పే కాలక్షేపం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా లేదు. ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్న పనిని మేము ముమ్ము చేయకుండా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నేను స్కూల్ మోదీ దగ్గర చదివాను, చంద్రబాబు దగ్గర ఇంటర్ చదివాను, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటి దీని ప్రధాన ఉద్దేశం? అట్లా అన్ని మీడియా ఇంత పెట్టుకొని దాన్ని చేయడం కాదు. అరే నేను కూడా మోడీ దగ్గరనే చదువుకున్నా, నేను కూడా వాళ్ళని చూసే నేర్చుకున్నా, చంద్రబాబు వినయ విజ్ఞతతో పెరిగిన, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను సీఎం కాదని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. దాంట్లో ఏముంది? అది ఇప్పుడు ఆయన మాకు తెలంగాణ ప్రజలు సీఎం ఇస్తే నేను పోయి సీఎం కుర్చీలో కూర్చొని ఫామ్ హౌస్ లో పడుకున్నట్లు లేను. నేను ఏది ఉన్నా కూడా నేను ఒక అందరికి పని, నేను ఒక ఉద్యోగస్తునిగానే పని చేస్తున్నా. నా ఉద్యోగం ప్రజలు ఇచ్చిర్రు. ప్రజలకు ఈ దొడ్డిదారులు తెచ్చుకున్న ఉద్యోగం కాదు, అది లంచాలు ఇచ్చి తెచ్చుకున్న ఉద్యోగం కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన సీఎం పదవి. కాబట్టి అధిష్టానం ఎవరికి ఏం చేయాలి అనేది ఉంటుంది. అధిష్టానం ఏం చెప్తే దాన్ని బట్టి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పనిచేస్తారు. దాన్ని కూడా మనం భూతద్దలు ఏంటంటే, ఆయన చెప్తున్నాడు మోడీ గొప్పోడు అని చెప్పిండు, కేసీఆర్ గారు గొప్పోరు అని చెప్పారు, సోనియా గాంధీ గారు గొప్పోళ్ళు అని చెప్పారు. వీళ్ళందరి నాయకత్వంలో ఎవరికి వాళ్ళే గొప్ప. ఎవరికంటూ వాళ్ళ దగ్గర ఉండి నేను నేర్చుకున్నా, వాళ్ళ దారిలో నేను నడుస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, నేను అందరికి ఉద్యోగం చేస్తున్నా. నేనేమి ఇది పర్మనెంట్ అని, నేనేం శాశ్వతం అని. సో చూసారు కదా, ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు మేము కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, ఇవన్నీ కూడా పింక్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహి మీడియా.